నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పాకిస్తాన్ లో తీవ్రవాదుల చర్యను నిరసిస్తూ నగరంలో ర్యాలీ, దిష్టి బొమ్మల దగ్ధం. పెన్షనర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. జేసీ శ్రీధర్. విద్యాశాఖలోని అన్ని రికార్డులను ఆధార్తో అనుసంధానం చేయాలి. ఆర్జేడీ పార్వతి. పాకిస్తాన్లోని పెషావర్లో స్కూల్పై తీవ్రవాదులు దాడి చేసి 160 మంది చిన్నారులను బలి తీసుకోవడం అత్యంత హేయమైన చర్య అని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. నేడు తీవ్రవాదుల చర్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించి అనంతరం వారి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పెరుగుతున్న తీవ్రవాద చర్యలను కట్టడి చేసేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో పెషావర్ జిల్లాలో సైనిక స్కూలు పైన ఉగ్రవాదులు, తాలిబాన్ ఉగ్రవాదులు దారుణమైనటువంటి మారణకాండని, రాక్షసత్వాన్ని తలపించే పద్ధతుల్లో నరమేధాన్ని సృష్టించి 160 పైచిలకు పిల్లల్ని పొట్టన పెట్టుకోవటం టెర్రరిజం యొక్క పైశాచికత్వానికి, రాక్షసత్వానికి నిలువుటద్దంలాగా కనపడతా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రభుత్వాలకు ఉన్నది. అందువలన ఉగ్రవాదుల పెరుగుదల జరుగుతున్నప్పుడు ఉదాసీనంగా ప్రభుత్వాలు ఉంటే చివరికి ఇలాంటి ఘాతుకాలకు పాల్పడతాయని పెషావర్లో జరిగినటువంటి సంఘటన స్పష్టమవుతా ఉన్నది. అమానుష దాడికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన తెలియజేస్తూ మరి టెర్రరిజం దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి అమానుష దాడికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అమానుష దాడులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ సేవలు అందించి పదవీ విరమణ చేసిన పెన్షనర్స్ కు ఎటువంటి సమస్యలున్నా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ అన్నారు. నేడు పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. పెన్షనర్స్ సేవలు ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని జేసీ అన్నారు. మరి ఈ సందర్భంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఆ రకంగా అగ్రిమెంట్ కూడా మేము ఇవ్వటం జరిగింది. గతంలో డాక్టర్ శ్రీధర్ గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే 35-40 సంవత్సరాల పాటు వివిధ సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో మీరు అందించినటువంటి సేవల యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అది ఎవరు కూడా తీసుకుపోలేంది, ఎప్పటికీ కూడా అది తీసుకుపోలేంది. ఆ యొక్క సర్వీసెస్ ఆల్వేస్ మన ప్రభుత్వానికి, అలాగే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మాలాంటి వాడికి ఎప్పుడు కూడా మీరు అందజేస్తున్నారు. అలాగే వాటన్నిటికీ కూడా ప్రభుత్వం తరఫున, అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాల అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ సమావేశం సందర్భంగా స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి
ల్యాండ్ ఇక్కడే అడగటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ మీరు ఎంఆర్ఓ గారి ద్వారా అందజేసినట్టయితే ఇమీడియట్గా దాన్ని పరిశీలించి ఇమీడియట్గా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. అయితే ఎంఆర్ఓ ఇవాళ ల్యాండ్ ఎవాక్యుయేషన్ సంబంధించినటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. వచ్చిన తర్వాత నేను అతనికి ఈ ఆదేశాలు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిడుగురాళ్ళ, అలాగే సత్తెనపల్లి, మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా మీకు పెన్షనర్స్ హోమ్స్ సంబంధించినటువంటి ఎక్కడ ల్యాండ్ కావాలన్నా కూడా ఒకసారి మీరు మీ కమిటీ తరఫున ఎవరైనా వచ్చి నాకు ఆ వివరాలన్నీ అందించినట్టయితే, అలాగే మీరు ఆల్రెడీ ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉందని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేసినట్టయితే వాటిని కూడా ఇవ్వడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేడు జిల్లాలోని అన్ని మండలాల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించామని ఆర్జేడీ పార్వతి తెలిపారు. ఈ నెలాఖరు కల్లా విద్యాశాఖ రికార్డులను ఆధార్కు అనుసంధానం చేయాలని ఆదేశాలు ఉన్నందున ఆధార్ సీడింగ్ పై సమావేశంలో చర్చించామన్నారు. పాఠశాలలో బయోమెట్రిక్ విధానం అమలుపై కూడా పలు సూచనలు అందజేశామన్నారు. ఇవే కాకుండా విద్యారంగపరమైన సమస్యలుంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని ఆమె అధికారులకు చెప్పారు. ప్రతి పాఠశాలను కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఏదో మీటింగ్ లో చెప్తూనే ఉంటారు, వాళ్ళు కొంతమంది మాట్లాడతారు. సెక్రటరీ గారి కమిషనర్ గారు కాబట్టి గత 5-6 నెలల నుంచి జరుగుతూనే ఉన్నా సరే ఇంకా కరెక్ట్ ఎన్రోల్మెంట్ కరెక్ట్ కూడా యాక్యురేట్ గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఉపయోగం లేదు. కాబట్టి ఇదంతా కూడా స్పీక్ గా పెట్టి జిల్లాలో ఈ సిస్టమ్ ప్రయోగాలు ఈరోజు మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అలాగే సెక్టోరల్ ఆఫీసర్స్, సర్వశిక్ష అభియాన్ వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రివ్యూలో మన విద్యాశాఖకు సంబంధించిన ప్రతి అంశం కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆధార్ నంబర్ పిల్లలకి అందరికీ కూడా ఉండే విధంగా దాన్ని సీడింగ్ చేసే విధంగా, వెరిఫికేషన్ జరిగే విధంగా కూడా ఈ నెలాఖరులో కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే మిడ్ డే మీల్ సక్రమంగా జరిగే విధంగా మరి పాఠశాలలో బయోమెట్రిక్ సిస్టమ్ని అమలు జరపాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఈ అంశాలన్నిటి మీద కూడా ఈరోజు రివ్యూ చేస్తున్నాం. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. వేతనాలను థర్డ్ పార్టీ విధానం ద్వారా కాకుండా నేరుగా సంస్థ నుండే చెల్లించాలని, తమను డిపార్ట్మెంట్ కార్మికులుగా గుర్తించాలని, అర్హులైన కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. పనికి తగ్గ వేతనాలు కూడా చెల్లించకుండా కార్మికులను ఇబ్బంది పెట్టే చర్యలు వెడనాడాలని వారు ఈ సందర్భంగా కోరారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కమిటీగా ఏర్పడిన మేము కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఎన్నో సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. మాకు కనీస వేతనం కావాలని కూడా మేము అడగటం లేదు. మాకు మెయిన్ కాంట్రాక్ట్ పద్ధతిని తొలగించమని, బోర్డు నుంచి శాలరీ కావాలని అందరినీ మేము కోరుకుంటున్నాము. దాని తరపు నుంచి మేము 15వ తారీఖు నైటు 12 గంటల నుంచి మేము స్ట్రైక్ రావడం జరిగింది. దాని తరపు నుంచి మాకు పైనుంచి స్పందన సరిగ్గా రావడం లేదు. దయచేసి పైన అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ మాకు సహకరించి మాకు థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి కనీస పనికి కనీస వేతనం ఇప్పించవలసిందిగా కోరుచు ఈ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ సమ్మెకు దిగడం జరిగింది. విద్యుత్ సంస్థల్లో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తూ శ్రమదోపిడికి గురి అవుతూ ఇంకా విసిగిపోయి నీరసించిపోయి ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి బలైపోతూ ఉన్న మేము ఇక ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా హక్కుల మీద సాధించుకోవడం కోసం గత నెల రోజులుగా చేస్తున్న ప్రణాళికలతో పాటు మొన్న 15వ తారీఖు రాత్రి నుంచి మెరుపు సమ్మె చేయడం జరిగింది. ఈ మెరుపు సమ్మెలో భాగంగా నిన్న విజయవాడ జింకానా గౌడ్స్ నిన్న మొన్న 2 రోజుల నుంచి భారీ బహిరంగ సభలతో మనసును వ్యక్తం చేశాము. అయినా కానీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన కరువైంది. అందువల్ల ఈ సమ్మెను మేము ఇదే విధంగా ఈ పోరాటాన్ని కొనసాగించాలనుకుంటున్నాము. ట్రాఫిక్
ట్రాఫిక్ రూల్స్ కి వ్యతిరేకంగా నడుచుకునే ఆటో డ్రైవర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొత్తపేట సిఐ వెంకన్న చౌదరి అన్నారు. ఆటో వాలాలు జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆటోలు నిలిపి ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. దీనికి సంబంధించి నేడు స్టేషన్ పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. లా అండ్ ఆర్డర్ కు వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మోషపేట లిమిట్స్లో నేను గమనించిన ప్రకారము అనేక మంది ఆటో డ్రైవర్లు మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లో జీజీహెచ్ పాయింట్, గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషన్ రోడ్డు, అలాగే మార్కెట్ ఏరియాలో, ఐలాండ్ యువతల సైడు, ఇండస్ట్రీ విజ్ఞాన మందిరం, అలాగే కింద గాంధీ పార్క్ ఎదురు, అలాగే మనకి ఇక్కడ లీలా మహల్ ఎదురు, అలాగే గవర్నమెంట్ మన ఆర్టీసీ ఆపోజిటు, అలాగే ఓల్డ్ క్లబ్ రోడ్డు, మనకి నార్త్ సెంటర్ ఏరియాల్లో ఆటోలు ప్రయాణికులని ఎక్కడ పడితే అక్కడ ఆపటము, ఎక్కడ పడితే అక్కడ ఎక్కించుకోవడము పోతున్నారు. రోడ్డుని పబ్లిక్ యూజర్స్ చాలామంది, ఆటో వారే కాదు, రోడ్డుని చాలామంది ఉపయోగించవలసింది. తోటి మరియు మున్సిపాలిటీ వాళ్ళతో కూడా మేము కోయిన్సైడ్ అయ్యి ఎక్కడైతే ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో కొత్తపేట లిమిట్స్లో ఈ అబ్స్ట్రక్షన్స్ని కంట్రోల్ చేయడమే కదా, ఈ ఆటోల మీద వాహనం ఏదైతే ఉన్నాయో అబ్స్ట్రక్ట్ కలిగించేవారో వాళ్ళ మీద కూడా ఎన్ఫోర్స్ చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. చేయొద్దని చెప్పడానికే పిలిపించాను. ఆ పిలిపించిన భాగంగా వాళ్ళకి చెప్పి ఉన్నాను. దీని ప్రకారం ఏంటంటే వీళ్ళందరూ కూడా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, రోడ్ రూల్స్ని పాటించాలని చెప్పి ఉన్నాము. QTV న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.